This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు అక్టోబర్ 13కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థుల కోసము, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు సబ్జెక్ట్కి సంబంధించిన సమాచారము, ఆ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అనే యాంగిల్లో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో అది మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయండి. సో దాని ద్వారా మీకు నాలెడ్జ్ అనేది మరింతగా ఇంప్రూవ్ అవుతుంది. సో రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అందులో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు ఆ కీవర్డ్స్కి సంబంధించి మనకు సబ్జెక్ట్ పరంగా ఏ ఏ అంశాలను మనము చదువుకోవాలి అని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ని చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఫస్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 1కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే ఇది మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కవర్ అయిన అంశము. ఈ రుద్రం 1 అనేది యాంటీ రేడియేషన్ క్షిపణి ఇది. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ ఒకసారి పరిశీలిద్దాం, ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారనేది. మొదటి స్టేట్మెంట్ కనుక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణిని ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి ప్రయోగించడం జరిగిందని మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఇక సెకండ్ స్టేట్మెంట్, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలతో ఈ క్షిపణిని ప్రయోగించవచ్చునని మనకి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఇక దీని యొక్క వేగం కనుక గమనిస్తే 0.6 మ్యాక్స్ నుంచి 2 మ్యాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది అని మనకి ఇక్కడ 3వ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే. కాబట్టి మనకి ఇక్కడ సమాధానం వచ్చేసి ఏ, బి మరియు సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఇది 4th కరెక్ట్ ఆప్షను. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇటీవల రీసెంట్గానే DRDO ఈ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రుద్రం 1 అనే ఒక రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించడంతో ఇది తన యొక్క లక్ష్యాలను ఛేదించడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల యొక్క రాడార్ వ్యవస్థను, అదేవిధంగా ట్రాకింగ్, రక్షణ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటిని నాశనం చేయడానికి ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 1ని DRDO అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క వేగం గనక ఒకసారి మనం తీసుకుంటే 0.6 మ్యాక్ నుంచి 2 మ్యాక్ వేగంతో ఈ క్షిపణి అనేది ప్రయాణిస్తుంది. ఈ వేగము ధ్వని వేగం కంటే దాదాపుగా 2 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ అంశం కూడా ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ధ్వని వేగం కంటే 2 రెట్ల ఎక్కువ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. సో న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ 500 మీటర్ల నుంచి దాదాపుగా 1500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు ఈ మిసైల్ని. సో 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది. ఇది దీని యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును. ఇక మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక అంశాన్ని అడిగే అవకాశం ఉంటుంది. ఇది సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని అడిగే అవకాశం ఉంటుంది. ఇది గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇది గుర్తుంచుకోండి, గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది ఈ క్షిపణి. సో ఇందులో హోమింగ్ హెడ్ అని ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు INS మరియు GPS వ్యవస్థ కూడా ఈ క్షిపణి యొక్క ప్రత్యేకతగా
మనం చెప్పుకోవచ్చును. సో ఇప్పటి వరకు ఈ క్షిపణిని ప్రయోగించిన దేశం అమెరికా, ఆ తర్వాత భారతదేశం మాత్రమే ఇటువంటి క్షిపణిని ప్రయోగించడం అనేది జరిగింది. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుందని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ మేధో హక్కుల సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, కార్నెల్ యూనివర్సిటీ మరియు ఇన్సీడ్ బిజినెస్ స్కూల్. సో ఇందులో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను విడుదల చేసేది ఎవరు అంటే ప్రపంచ మేధో హక్కుల సంస్థ దీనిని విడుదల చేస్తుంది. సో దీనిని రూపొందించేది కార్నెల్ యూనివర్సిటీ మరియు ఇన్సీడ్ బిజినెస్ స్కూల్. ఈ 3 సంయుక్తంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను రూపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం వచ్చేసి ఏసిడి అనేది కరెక్ట్ సమాధానము. సో మనకు రీసెంట్గానే ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020ని విడుదల చేయడం అనేది జరిగింది. ఇందులో మనకు ఇన్నోవేషన్ కంట్రీస్లో మన భారతదేశం వచ్చేసి 48వ స్థానంలో ఉంది. సో గతంలో 2019లో గనక మనం కంపారిజన్ చేసుకుంటే 52వ స్థానంలో ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి. సో టాప్ 5 కంట్రీస్ కనుక ఒకసారి మనం గమనిస్తే స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏ, యూకే అండ్ నెదర్లాండ్స్. సో ఇవి మొదటి 5 దేశాల జాబితాలో ఉన్నాయి. టాప్ 5 కంట్రీస్ జాబితాలో మరొకసారి గుర్తుపెట్టుకోండి. స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏ, యూకే, నెదర్లాండ్స్. సో ఈ 5 దేశాలు టాప్ 5 కంట్రీస్. సో ఇక మరింత సమాచారం కనుక ఒకసారి మనం చూసుకుంటే ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించి సో మన భారతదేశం ఏదైతే ఉందో మన భారతదేశము ఈ ఆసియా కంట్రీలో కనుక తీసుకుంటే చైనా, ఇండియా మరియు ఫిలిప్పీన్స్, వియత్నాం ఈ 4 కంట్రీలతో టాప్ 50 లోపల ఉంది. ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. చైనా, ఇండియా, ఫిలిప్పీన్స్ మరియు వియత్నాం ఈ 4 దేశాలు ఈ ఆసియన్ కంట్రీస్ రీజియన్ కనుక తీసుకుంటే టాప్ 50లో ఈ 4 దేశాలు అనేవి ఉన్నాయి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ మూవ్స్ టు స్పర్ డిమాండ్ అని ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. సో హోపింగ్ టు స్పర్ ద ఫ్రెష్ డిమాండ్ ఆఫ్ అబౌట్ 1 lakh crore in the second half of the year, Union Finance Minister Nirmala Sitharaman unveiled a mini stimulus of sorts comprising the incentives for the government and public sector employees to spend more on consumer durables and services. సో ఇది ఒక ఉద్దీపన పథకంగా మనం చెప్పుకోవచ్చును. మినీ స్టిమ్యులస్ ఆఫ్ సార్ట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్టిమ్యులస్ అంటే ఉద్దీపన పథకము, మనం జనరల్గా తెలుగులో చదువుకుంటాము. దానికి సంబంధించి సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మనకు ఫెస్టివల్ సీజన్ అనేది ఉంది. సో ఇటువంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపుగా 10,000 వేతన అడ్వాన్స్ను మరియు ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లను అందించనున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. సో అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు కూడా దాదాపుగా 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు 12,000 కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ 12,000 crores టు ద స్టేట్స్ ఫర్ ఏ 50-year tenure. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటే ఎటువంటి వడ్డీ అనేది ఉండదు, దాదాపుగా 50 సంవత్సరాల వరకు. సో దీనికోసం ఎంత అంటే 12,000 కోట్లను కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా మరొక అంశము సెంటర్ ఓన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ 25,000 crore ఫ్రమ్ ద ఎర్లియర్ అలొకేషన్ ఆఫ్ 4.13 lakh crores ఫర్ స్పెండింగ్ ఆన్ రోడ్స్, urban development, water supply, defense infrastructure and domestically produced capital equipment for the defense infrastructure. So roads, urban development, water supply మరియు defense infrastructure మరియు డొమెస్టికల్లీ ప్రొడ్యూస్ అంటే దేశీయంగా ఉత్పత్తి చేసే ఈ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసము దాదాపుగా
25,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను కూడా ప్లాన్ చేయడం అనేది జరిగింది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి గతంలో 4.13 లక్షల కోట్లను వెచ్చించడం జరిగింది. సో దాంతోపాటు అదనంగా 25,000 కోట్లను కూడా ప్రస్తుతం కేటాయించడం అనేది జరిగింది. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు. అయితే ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ ఉద్యోగులకు కల్పించిన ఈ ఎల్టీసీ సౌకర్యం సెలవుతో కూడిన ప్రయాణ రాయితీ అంటారు, ఎల్టీసీ అని. సో ఈ ఎల్టీసీ సౌకర్యం ఏదైతే అందుబాటులోకి తీసుకువచ్చారో సో దీనిని ఉపయోగించుకొని సో ఈ ఎల్టీసీ ద్వారా పొందే విమాన రైలు ఛార్జీ కన్నా దాదాపుగా 3 రెట్ల ఎక్కువ విలువైన వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు ఈ ఎల్టీసీల స్థానంలో నగదు ఓచర్లను ఇవ్వనున్నాయి. సో ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం కనుక సో ఈ ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లతో మార్కెట్లో దాదాపుగా 28,000 కోట్ల విలువైన డిమాండ్ అనేది పెరుగుతుందని ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇక ఈ 12,000 కోట్ల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏదైతే ఉందో ఈ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ను రాష్ట్రాలకు అందజేయడం జరుగుతుంది. సో దాదాపుగా దీని కాల వ్యవధి ఎంత ఉంటుందంటే 50 సంవత్సరాల పాటు ఈ కాల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో వడ్డీ మరియు అసలు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. రుణాన్ని 3 విభాగాలుగా విభజించి 2,500 కోట్లను హిమాలయ రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది మరియు 7,500 కోట్లను దేశంలోని మిగతా రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఆ ఆర్థిక సంఘం నిర్దేశించిన వాటా ప్రకారం పంచడం జరుగుతుంది. సో ఈ వాటా ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 308 కోట్లు మరియు తెలంగాణ రాష్ట్రానికి 159 కోట్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. గతంలో ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీ కింద కేంద్రం విధించిన 4 షరతుల్లో 3 పూర్తి చేసిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు మిగిలిన 2,000 కోట్లను కూడా అందిస్తారు. సో దీని ప్రకారము ఆంధ్రప్రదేశ్కి 82 కోట్లు, తెలంగాణకు 42 కోట్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్కి సంబంధించి మొత్తం. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఈజీగా అర్థం అవడానికి. సో మొత్తం ఇక్కడ 12,000 కోట్లు, సో 25,000 కోట్ల అడిషన్ బడ్జెట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎల్టీసీ క్యాష్ ఓచర్ స్కీమ్ అంటారు దీన్ని. స్పెషల్ ఫెస్టివల్ శాలరీ అడ్వాన్స్ 10,000 రూపాయలను స్పెషల్ ఫెస్టివల్ శాలరీ అడ్వాన్స్గా ప్రకటించడం అనేది జరిగింది. సో దీనికోసం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మార్కెట్లో ఈ వస్తువుల యొక్క డిమాండ్ను పెంచాలి అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ ప్యాకేజీని కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో ఒకసారి మీరు ఇది క్లియర్గా చూసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే పాక్ చైనా ఆన్ ఏ మిషన్ టు క్రియేట్ డిస్ప్యూట్ రాజ్నాథ్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ యూనియన్ టెరిటరీస్ మరియు 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో దాదాపుగా 44 పర్మనెంట్ బ్రిడ్జెస్ని రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో వీటిని నిర్మించింది ఎవరంటే బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్, BRO అనే సంస్థ వీటిని నిర్మించడం జరిగింది. సో బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. సో ఇది మన దేశంలో ఉన్న ఈ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సరిహద్దు రాష్ట్రాలలో ఈ రోడ్డు వ్యవస్థకి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది, బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. సో మనకు ఈ బార్డర్కి సంబంధించి దాదాపుగా 7,000 కిలోమీటర్ల బార్డర్ అనేది మనకు ఉంటుంది. సో ప్రస్తుతం ఇక్కడ ఈ 44 ఈ పర్మనెంట్ బ్రిడ్జెస్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణము సో ఇంప్రూవ్డ్ ద కనెక్టివిటీ అంటే సో
రవాణా రాకపోకలు ఏవైతే ఉన్నాయో సో వాటిని మరింతగా మెరుగుపరచడానికి ఈ వెస్ట్రన్, నార్థన్ మరియు నార్త్ ఈస్ట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలను అనుసంధానం చేసే విధంగా ఈ బ్రిడ్జెస్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశము, సో ఫౌండేషన్ స్టోన్ కూడా ఒకటి వేశాడు. ఆ ప్లేస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెచ్చిపూ టన్నెల్ అంటారు దీన్ని. ఇది గుర్తుంచుకోండి. ఇది ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది నెచ్చిపూ టన్నెల్. సో ఈ ప్లేస్ జాగ్రఫీ పరంగా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది, కాబట్టి ఇది ఒకసారి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఇక్కడ బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో 2018-16 మధ్య ఈ బడ్జెట్ అలొకేషన్స్ కనుక చూసుకుంటే దాదాపుగా 4,600 కోట్లుగా ఉంది. హ్యాస్ బీన్ సబ్స్టాన్షియల్ రైజ్ ఇన్ పెగ్డ్ ఎట్ ద 11,000 crores ఇన్ 2021. సో ప్రస్తుతం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపుగా 11,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది ఈ రవాణా వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశంతో. ఇక 8 బ్రిడ్జెస్ కనుక ఒకసారి మనం ఏ రాష్ట్రాలు కనుక ఒకసారి చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. సో ఈ రాష్ట్రాల్లో మొత్తం ఈ 44 బ్రిడ్జెస్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే అమెరికన్ డ్యూ విన్ ఎకనామిక్స్ నోబెల్ అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆర్థిక రంగానికి సంబంధించి ఎకానమీ ఎవరెవరికి ఇచ్చారనేది మనం ఇక్కడ నేమ్స్ గుర్తుంచుకోవాలి. సో ఈ నేమ్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీరు పాల్ ఆర్ మిల్గ్రూమ్ మరియు రాబర్ట్ బి విల్సన్. సో వీరిద్దరికి దాదాపు ఈ సంవత్సరము నోబెల్ పురస్కారం అనేది ఆర్థిక రంగంలో ఇవ్వడం జరిగింది. సో వేలం పాటలు ఏవైతే ఉన్నాయో ఈ వేలం పాటలు ఏ విధంగా పనిచేస్తాయి అన్న విషయాన్ని వీరు పరిశీలించడం అనేది జరిగింది. సో కమర్షియల్ ఆక్షన్స్, దీన్నే మనం వేలం పాటలను తెలుగులో పిలవడం జరుగుతుంది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఈ వేలం పాటలు ఏ విధంగా పనిచేస్తాయనే అంశంపై వీరు పరిశీలించడం జరిగింది. సో ఈ విషయాన్ని పరిశీలించిన ఈ అవార్డు గ్రహీతలు సాంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలు కాని వస్తు మరియు సేవలను విక్రయించేందుకు ఒక నూతన వేలం పద్ధతిని వీరు ఆవిష్కరించడం అనేది జరిగింది. సో దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు మరియు వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందారు అని ఈ సందర్భంగా వీరు చెప్పడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. షార్ప్ రైజ్ ఇన్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ లాస్ట్ 20 years, ఆసియా హార్డెస్ట్ హిట్ యుఎన్. సో విపత్తులకు సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఒక నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. ఆ నివేదికలో సో హైయెస్ట్ డిజాస్టర్స్ 2000 నుంచి 2019 సంవత్సరంలో ఎక్కడెక్కడ ఎక్కువగా సంభవించాయని ఒక క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎక్కువగా చైనాలో దాదాపుగా ఈ 20 సంవత్సరాలలో 577 విపత్తులు అనేవి సంభవించాయి. ఆ తర్వాత యుఎస్లో 467 విపత్తులు సంభవించడం జరిగింది. ఇక థర్డ్ ప్లేస్లో ఇండియా దాదాపుగా 321 విపత్తులు అనేవి సంభవించాయి. ఫిలిప్పీన్స్లో 304, అదేవిధంగా ఇండోనేషియాలో 278 విపత్తులు అనేవి సంభవించడం అనేది జరిగింది. సో ఆసియా బీయింగ్ ద హార్డెస్ట్ హిట్, ద యునైటెడ్ నేషన్స్ సెడ్ ఆన్ ద మండే. సో మొత్తం ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆసియా ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఆసియా ప్రాంతంలోని వివిధ దేశాలలో ఈ విపత్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉందని ఈ నివేదిక మనకు తెలియజేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఎక్కువగా చైనా, ఆ తర్వాత యుఎస్, ఇండియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో మనకు ఇక్కడ ఎన్ని విపత్తులు సంభవించాయి అనేది మనం ఇక్కడ గమనించవచ్చును. సో countries reporting such disasters are from Asia. According to UN report, the human cost of disasters 2000 and 2019. సో ఈ రిపోర్ట్ పేరు వచ్చేసి ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ డిజాస్టర్స్ 2000 and 2009, issued the date before the International Day for Disaster Risk Reduction, Asia. Asia suffered the highest number of disasters in the past 20 years with 3068. సో ఆసియా
ప్రాంతంలో దాదాపుగా గత 20 సంవత్సరాల కాలంలో 3068 విపత్తు సంఘటనలు జరిగినట్లు ఈ నివేదిక మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత అమెరికాలో దాదాపుగా 1756 జరిగాయి. ఆఫ్రికాలో 1192 విపత్తులు అనేవి జరిగాయి. సో దీని ద్వారా మనకు ఎక్కువ ఏం తెలుస్తుందంటే ఆసియా ప్రాంతంలో విపత్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉన్నట్లు మనకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మనకు ఒక లెక్క కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1980 మరియు 99 మధ్య, 2000 మరియు 2019 మధ్య టోటల్ ఎఫెక్టెడ్ ఎకనామిక్ లాసెస్, టోటల్ డెత్స్ మరియు రిపోర్టెడ్ డిజాస్టర్స్. సో మనకు ఇక్కడ ఈ నెంబర్ అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మొత్తం డిజాస్టర్స్ 7348 డిజాస్టర్స్ జరగడం జరిగింది ప్రస్తుతం 2000 నుంచి 2019 ఈ సంవత్సర కాలంలో. అంటే ఇక్కడ మనం ఒక్కసారి గమనిస్తే 1980 మరియు 99 కంటే 2000 నుంచి 2019 మధ్య ఈ విపత్తుల సంఖ్య అనేది పెరిగినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. దాంతోపాటు ఈ విపత్తుల వల్ల మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు మనకి ఇక్కడ గమనించవచ్చును. సో ఈ 20 సంవత్సరాలు మరియు ఈ 20 సంవత్సరాలతో ఇక్కడ 1999 మధ్య ఉన్న 20 ఇయర్స్, ఈ 20 ఇయర్స్, సో ఈ రెండిటి మధ్య తేడాను కనుక గమనిస్తే ప్రస్తుతం 2000 నుంచి 2019 మధ్య ఉన్న విపత్తుల సంఖ్య, ఎక్కువగా చనిపోయిన వారు, ఎక్కువగా ప్రభావం ఎఫెక్ట్ అయిన వారు, ఎకనామిక్ లాసెస్, సో ఏ విధంగా చూసుకున్నా కానీ గతంతో కంపారిజన్ చేసుకుంటే ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో టోటల్ డిజాస్టర్ ఈవెంట్స్ బై టైప్. సో డ్రాట్, ఎర్త్క్వేక్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, ఫ్లడ్, ల్యాండ్ స్లైడ్, మాస్ మూమెంట్, స్టార్మ్, వాల్కనిక్ యాక్టివిటీ, వైల్డ్ ఫైర్. సో వివిధ యాక్టివిటీస్, సో ఏ ఈవెంట్స్ వలన ఈ విపత్తులు సంభవించాయి అనేది కూడా ఇక్కడ ఒక కేటగిరీగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ గ్రాఫ్ ఒకసారి మీరు చూసుకోండి, గ్రాఫ్ కాదు ఈ పిక్టోరియల్ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ గతం అంటే 1980 నుంచి 99, దీంతో కంపారిజన్ చేసుకుంటూ 2000 నుంచి 2019, సో దీంతో కంపారిజన్ చేసుకుంటూ ఇక్కడ మీరు చదువుకోవాలి. సో కరువు కాటకాలు ఎక్కువగా పెరిగాయి, ఎర్త్క్వేక్ భూకంపాలు కూడా పెరగడం జరిగింది, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ కూడా పెరిగింది, ఫ్లడ్స్ వరదలు కూడా ఎక్కువగా పెరగడం జరిగింది, ల్యాండ్ స్లైడ్స్ కూడా పెరిగాయి. సో ఇవి ఎందులో తీసుకున్నా కానీ ఎక్కువగా మనకు పెరగడం అనేది జరుగుతుంది. ఇక మాస్ మూమెంట్ ఏదైతే ఉందో ఈ మాస్ మూమెంట్ అనేది సో గత 20 సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ప్రస్తుతం 20 సంవత్సరాల్లో వీటి సంఖ్య అనేది క్రమంగా తగ్గింది. గతంలో 27 ఉంటే సో ప్రస్తుతం ఇది 13గా ఉంది. ఇక స్టార్మ్స్ అంటే మెరుపుల వలన 1457 ఉంటే ఇప్పుడు 2040 అంటే పెరిగింది, ఇక్కడ కూడా పెరిగింది. మరియు వోల్కానిక్ యాక్టివిటీ సో అగ్ని పర్వతాలు పేలినప్పుడు సో ఇది కూడా క్రమంగా పెరిగింది వీటి సంఖ్య. వైల్డ్ ఫైర్స్, సో అటవీలో జరిగే అగ్ని ప్రమాదాలు ఏవైతే ఉంటాయో ఆ అగ్ని ప్రమాదాల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. కేవలం ఈ మాస్ మూమెంట్ ఏదైతే ఉందో ఇదొక్కటి మాత్రమే ఇక్కడ తగ్గింది. సో ఇది ఒకసారి మీరు చూసుకోండి ఈ పిక్టోరియల్. ఇంకా నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ ఇయర్ విత్ మేజర్ ఈవెంట్స్ హైలైటెడ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్, సో మొత్తం ఎన్ని మరణాలు సంభవించాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2000 నుంచి 2019 ఈ 20 సంవత్సరాల కాలంలో ఇక్కడ మనకు గమనిస్తే 2003, 2004 సో ఇక్కడ హీట్ వేవ్స్, సో వేడి గాలుల వలన యూరప్లో చాలా ఎక్కువ మంది చనిపోయారు. ఇక సునామీ 2004వ సంవత్సరంలో మనకు సంభవించింది, ఇండియన్ ఓషన్లో మనకి ఈ సునామీ అనేది సంభవించింది. కాబట్టి ఇక్కడ మరణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది 2004వ సంవత్సరంలో. అదేవిధంగా ఆసియన్, ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఈ మరణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎర్త్క్వేక్స్ కనుక ఒకసారి చూసుకుంటే 2005వ సంవత్సరంలో పాకిస్తాన్లో ఎక్కువ మంది చనిపోయారు. ఇక స్టార్మ్స్ మయన్మార్ ఎక్కువగా ఉంది. ఎర్త్క్వేక్ 2008వ సంవత్సరంలో
ఈ ఎర్త్క్వేక్ ద్వారా చనిపోయిన వారి సంఖ్య చైనాలో చాలా ఎక్కువగా ఉంది. ఇక 2010వ సంవత్సరంలో సేమ్ ఈ ఎర్త్క్వేక్ వలన హైతీ భూకంపం అని మనకు చదువుకున్నాం గతంలో. సో దీని వలన కూడా దాదాపుగా చాలామంది చనిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు గమనిస్తే గత 20 సంవత్సరాల కాలంలో ఎర్త్క్వేక్ వలన చనిపోయిన వారి సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందని మనకు ఈ గ్రాఫ్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనకు 2010వ సంవత్సరంలో భూకంపం వచ్చింది, 2008వ సంవత్సరంలో మరియు 2005వ సంవత్సరంలో భూకంపం రావడం వల్ల చాలా ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పంచనేత్రాల్లో భారత్ చేరిక అని. సో 5 ఐస్ దీనినే మనం తెలుగులో పంచనేత్రాలు అని అంటాం. ఇది ఒక కూటమి ఇది. సో ఇందులో సైబర్ భద్రత అనే అంశం ఏదైతే ఉందో దానిపై గూఢచర్యం జరిపేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఈ కూటమి అనేది ఏర్పడడం జరిగింది, 5 ఐస్ అనే కూటమి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఇందులో భారత్ కూడా చేరడం జరిగింది. ఈ 5 ఐస్ కూటమిలో ప్రస్తుతం చేరింది. సో దీనికి సంబంధించి ఈ 5 ఐస్ అంటే ఏమిటో ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సో ఇందులో జపాన్కి కూడా సభ్యత్వం అనేది ఉంది. సో దౌత్య, మిలిటరీ, భద్రత, ఆర్థిక రంగాలు, రహస్య సమాచారం సేకరించి ఇచ్చిపుచ్చుకోవడానికి 1941లో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికాలు కలిసి 5 ఐస్గా ఏర్పడడం అనేది జరిగింది. సో ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1941లో ఏర్పడింది ఇది. సో గతంలో దీనికి సంబంధించి మీకు ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఆబ్జెక్టివ్ టైప్లో, 5 ఐస్ అనే టాపిక్ మీద. సో ఈ 5 ఐస్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్న గూఢచార వర్గాలు బృందంగా ఏర్పడి కలిసి పనిచేస్తాయి. సో ప్రస్తుతం ఇందులో చేరిన దేశం భారతదేశం. ఎందుకంటే ప్రస్తుతం మనకు ఈ చైనాతో ఎక్కువగా ఈ సరిహద్దు వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పంచనేత్రాలు, దీనినే 5 ఐస్ అంటాము. సో ఇందులో చేరడం ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చును ఈ 5 ఐస్లో. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది జస్ట్ మనకు ఒకసారి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది, అది కూడా గ్రూప్ 2 లెవెల్లో అడుగుతాడు. సో ఐఐటి హైదరాబాద్లో 650 టెరాఫ్లాప్ సామర్థ్యం ఉన్న ఒక సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం అనేది ఉంది. సో దీనికి సంబంధించి సో ఐఐటి హైదరాబాద్ ఈ సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్తో ఒక అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి చూసుకుంటే ఒంగోలు ఆవుల పునరుజ్జీవనం అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఒంగోలు జిల్లాలో కనుక తీసుకుంటే ఇది చాలా ఫేమస్. సో ఒంగోలు ఆవులు, సో ఇవి క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో వీటి యొక్క సంతతిని మరింతగా పునరుద్ధరించేందుకు గుంటూరులో ఉన్న లామ్ యూనివర్సిటీ పరిశోధనలు చేయడం అనేది జరిగింది. ఆ పరిశోధనకు సంబంధించి ప్రస్తుతం సత్ఫలితాలను ఇస్తున్నందున సో వీటిని భవిష్యత్తులో మరింతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఈ సంతతిని పెంచే అవకాశం అనేది ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఈ గుంటూరులో ఉన్న లామ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి దాదాపుగా 2.5 కోట్లను మంజూరు చేయడం అనేది జరిగింది. సో ఈ సరోగసి విధానం ఏదైతే ఉందో దీని సహాయంతో ఈ ఒంగోలు జాతుల ఆవుల సంతతిని మరింతగా పునరుద్ధరించున్నారు ఈ పరిశోధనల ద్వారా. సో ఇక్కడ ఈ ఒంగోలు జాతి ఏదైతే ఉందో ఈ ఒంగోలు జాతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమక్రమంగా అంతరించిపోతుంది. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే బ్రెజిల్ ఏదైతే ఉందో ఈ బ్రెజిల్లో దాదాపుగా 1000 వరకు ఈ ఒంగోలు జాతి పాడి ఆవుల ఫారాలు ఉండడం మనం గమనించాల్సిన విషయము. సో మనకు ఈ ఒంగోలు జాతి పశు సంపద ఏదైతే ఉందో సో దీనిపై ప్రభుత్వం సరైనంత దృష్టిని కేంద్రీకరించకపోవడం వలన సో వీటి యొక్క సంతతి అనేది క్రమక్రమంగా అంతరించిపోతుంది. సో ప్రస్తుతం ఈ లామ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ చేసిన పరిశోధనల వలన ఈ సరోగసి విధానం, దీన్నే మనం టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ అంటాము. సో ఈ టెక్నాలజీని ఉపయోగించి సో ఈ ఒంగోలు జాతి ఆవులు ఏవైతే ఉన్నాయో సో ఈ ఆవుల యొక్క అండాలను ఇతర ఆవుల గర్భంలో ప్రవేశపెట్టి
సో పునరుత్పత్తి కోసము శాస్త్రవేత్తలు కృషి చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏ యూనివర్సిటీ అనేది మనకు ఇంపార్టెంట్, లామ్ వ్యవసాయ విశ్వవిద్యాలయము. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 2.30 లక్షల గృహాలకు 100% నీటి కనెక్షన్లు కల్పించిన రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. సెకండ్ స్టేట్మెంట్ 2024 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు నల్లాల ద్వారా నీటిని అందించాలని జల జీవన్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన వాటిని గుర్తించండి. ఇక్కడ 5 బీచ్ల పేర్లు మరియు రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఇందులో సరిగ్గా జతపరిచిన వాటిని మనం గుర్తించాలి. పడుబిద్రి బీచ్ కేరళ, రాధానగర్ బీచ్ గుజరాత్, గోల్డెన్ బీచ్ ఒడిస్సా, ఋషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్, గోగలా బీచ్ డయ్యూ. సో ఇందులో సరైన వాటిని గుర్తించండి. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇది. అదేవిధంగా సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిసాట్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్కి సపరేట్గా కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక ఎస్ఏకి కూడా సపరేట్గా కోచింగ్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ కోచింగ్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక ఏకేఎస్, ఐఏఎస్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసము మొత్తం 25 టెస్టులతో ఒక టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. సో ఇందులో మీకు మొత్తం 25 టెస్టుల్లో 15 సెక్షన్ వైజ్ టెస్టులు, మిగతావి గ్రాండ్ టెస్టులు అనేవి కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఈ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడింగ్ షెడ్యూల్ కూడా ఏపీపీఎస్సి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ అనేది మనకు చాలా దగ్గరలో ఉంది, చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి సో ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో సో వారు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. సో ఇది ఓవరాల్గా మనకున్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావడానికి ఏకేఎస్, ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏకేఎస్, ఐఏఎస్ అందించే కోర్స్ డీటెయిల్స్ మరియు మెటీరియల్, వీడియోస్ అన్నీ మీకు ఆ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.